హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, సరేనా? ఇక్కడ అడవిలో అయితే 2 కుటుంబాలు అయితే నివాసం చేస్తున్నారండి. అక్కడ ఏ విధంగా ఉందన్నది ఇప్పుడైతే మీకైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను, సరేనా? ముందుగా అయితే లైక్ వేసి ఈ వీడియో చూడండి, సరేనా? ఈ అడవి దగ్గర అయితే రాగులు వేస్తారండి. చూడండి, రాగులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదో మా ప్రాంతంలో కళ్ళ చెట్లు అండి. ఇదేనండి కళ్ళ చెట్లు. చూడండి, దీన్నే కళ్ళ చెట్టు అంటామండి. మేము జీరికి చెట్టు అండి ఇది. ఈ చెట్టు అయితే కొంచెము ముసలి అయిపోయింది, ఎండిపోయింది, చనిపోయింది. ఇంకా అది కూడా చనిపోయిందండి. ఇంకా అల్ల అవతల ఉంది కదండి, ఇవైతే ఇంకా ఉన్నాయండి. అవతల అదిగో కనబడుతున్నాయి కదా, వీటినే జీరిక్కలు అంటాం, జీరిక్కల చెట్లు అంటామండి. వీటి నుండి కళ్ళు అయితే మాకు అడవిల నుండి అయితే పుష్టికి వచ్చి కళ్ళు ఈ చెట్ల నుండి అండి. ఇదంతా రాగు సేనండి. రాగులు చూడండి ఏ విధంగా చేసినారు. ఇక్కడ ఆల్రెడీ జొన్నల మధ్య అయితే ఒకటి ఇల్లు అండి. అడవి మధ్యన అయితే నివాసం చేస్తున్నారండి. ప్రజెంట్ అయితే వాళ్ళైతే పనిలోకి వెళ్ళిపోయారండి, ఎవరు లేదు. ఇంకా వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాం కానీ వాళ్ళైతే లేకపోవడం వల్ల అయితే ఇప్పుడైతే నేనైతే వాళ్ళతో మీకైతే చూపించలేకపోయినా వాళ్ళ గురించి. చూడండి, ఇదే జీరికి చెట్టు, ఇదే ఊరు, ఇదే జీరికి చెట్టు. వీటి నుండే జీరికి కళ్ళు అనేసి మా ప్రాంతంలో అయితే కళ్ళు అనేది దొరుకుతుందండి. ఈ కళ్ళుకి బాగా డిమాండ్ కూడా అండి, చాలా డిమాండ్గా ఉంటుందండి. మరి ఇదైతే మనకు ఇలాంటి కళ్ళు తాగితేనే మనకైతే ఆరోగ్యం ఉంటుందండి. ఎందుకంటే మనకు బయట దొరికే కెమికల్ కల్తీ కళ్ళుల కన్నా మనకు నేచురల్ దొరికే కళ్ళు అయితే చాలా బాగుంటుంది. ఈ చెట్టేనండి కళ్ళు చెట్టు అయితే. ఇదిగో దగ్గరికి వెళ్ళి అయితే నేనైతే చూపిస్తాను, సరేనా? ఈ ఇంటి వెనకన మేకల చాల ఉందండి. చూడు చక్కగా మేకల చాల అయితే ఇంటి వెనకన పెట్టుకున్నారు. అక్కడైతే గొడ్ల చాల, పశువుల చాల ఉందండి. అక్కడ పశువుల చాల, అదిగో పశువుల చాల. పశువుల చాల అయితే ఒక సైడ్లో పెట్టుకున్నారు. మరి చుట్టూ అడివే. ఇక్కడ మరి వాటర్ ఎక్కడ ఉందో తెలియదు. వాటర్ కూడా దగ్గర అయితే లేదండి. అది అల్లది కనిపిస్తుంది కదండి. ఇదైతే కొద్దిగా సర్వీస్ అయిపోయిందండి. అవతల పక్క ఉన్నదైతే కొంచెము మరి వయసులో ఉందండి. ఆ చెట్టు అయితే కళ్ళు అయితే ఇస్తుంది. ఇదిగోండి, ఇక్కడైతే అన్నం అయితే వండుతున్నారండి. పిల్లలే వండేస్తున్నారు. ఇక్కడ చూడండి, పిల్లలే అన్నం వండేస్తున్నారు. ఇదిగో పిల్లలు. ఏం పేరమ్మా నీ పేరు? శైలువా? నీ పేరమ్మా? ఏం పేరమ్మా? రత్తాయివా? చెప్పమ్మా, ఏం కూర వండుతున్నావు? అన్నం అయితే పాప వండేస్తుందండి. పెద్దవాళ్ళు అయితే పనికి వెళ్ళారు. బడి లేదమ్మా మీకు? బడి వెళ్ళట్లేదా స్కూల్కి? దగ్గరలో లేదు కదా బడి. ఇదిగండి, ఇక్కడైతే వెదురు కొమ్ములు అండి. వెదురు కొమ్ములు కాదు, వెదురు కొక్కులు అండి. ఇక్కడైతే జోలి కట్టి దీన్ని జోలు అంటారండి. దీన్ని జోలు అంటారు. ఈ జోలి మీద అయితే వెదురు కొక్కులు అయితే ఆరబెట్టారండి. చూడండి, కొక్కులు అయితే ఇవి ఎండిన తర్వాత అయితే దీన్ని అయితే పౌడర్ చేసి అయితే వండుకుంటారండి. పౌడర్ చేసి వండుకుంటారు. చూడండి, మా గిరిజన ప్రాంతాల్లో అయితే వెదురు కొమ్ములను ఈ విధంగా ఎండబెట్టేసి మరి ఇలా కూడా ఉంచేస్తారు. అలాగే దీనికైతే పౌడర్లా చేసుకుంటే మనకు నాటుకోడి పులుసు ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందండి. ఈ పౌడర్ అయితే చాలా బాగుంటుంది. తినడానికి అయితే కొక్కులు పులుసు అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే జొన్నకాయలు తిన్నారు. ఇదిగో ఇక్కడ జొన్న పిక్కలు వేపారండి. ఇగో జొన్న పిక్కలు వేపారు. ఈ కొమ్ములు ఇలాగ అగ్గి మీదనైతే ఇలా చేసి అయితే ఆరబెడతారండి. చూడండి, ఇది కొక్కులు కూడా అండి కుట్టేసినారు. ఇగో ఇంటి చూద్దాం ఏ విధంగా ఉంది. ఇదిగో అండి ఇల్లు ఈ విధంగా ఉంటాయి మా గిరిజన ప్రాంతం ఇల్లు. చూడండి ఒకసారి. ఇదో వంట పాత్రలు అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడైతే మరి పెద్దగా ఏం లేదండి, ఎందుకంటే మేము నిరుపేద అటువంటి కుటుంబాలు కాబట్టి మాకైతే తలుపు కూడా ఈ విధంగా ఉంది. చూడండి, ఇదైతే బాణం అండి. చూసారు కదండి బాణం. ఇది ఏరో ఇలా ఉంది. చూడండి, వంటపాక అయితే మా ప్రాంతంలో ఈ విధంగా ఉందండి. ఇక్కడ 3 కుటుంబాలు అన్నాను కానీ 2 కుటుంబాలు ఉన్నాయండి. అయితే ఈ విధంగా విసురుతారండి. చూడండి, రాగులు అయితే ఈ విధంగా అయితే మాకైతే దీన్ని తిరిగలు అంటామండి. దీన్ని తిరిగలు అంటాం. ఈ విధంగా పోసుకులు అయితే విసురుతారు, సరేనా? ఈ చోళ్ళు అయితే గ్లాస్తో అయితే చూడండి. ఇప్పుడైతే పోస అయితే నేనైతే విసురుతాను. చూడండి, ఇలా విసిరాడని కింద అయితే గుడ్డ పెట్టారండి. కిందనైతే భూమి కొంచెం బాగాలేదనేసి విసిరేసి ఈ విధంగా అయితే చోళ్ళు ఇలా పోసుకొని ఈ విధంగా చోళ్ళు పోసుకొని అయితే ఇలా పట్టుకొని ఇలా విసురుతారు. ఇదిగో జరిగిపోతుందమ్మా.
ఇలా ఇలా తిప్పితే ఈ పిండి అయితే ఈ విధంగా వస్తుందండి. ఇదిగో మెత్తగా, చాలా మెత్తగా ఇది రాగి పిండి.